దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు సౌత్ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియాపై చేస్తున్న సమాచార యుద్ధాన్ని ఆపేయాలని నిర్ణయించారు. గత కొన్నేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య లౌడ్ స్పీకర్ వార్ జరుగుతూనే ఉంది. మధ్యలో ఆగిపోయిన గతేడాది యూన్ సుక్ యోల్ తిరిగి ప్రారంభించారు. సౌత్ కొరియాపై నార్త్ కొరియా చెత్త బెలూన్లు పంపడంతో లౌడ్ స్పీకర్స్ ను తిరిగి మొదలుపెట్టింది. దీంతో సౌత్ కొరియా బయట ప్రపంచ సమాచారాన్ని, కేపాప్ సంగీతం, పాశ్చాత్య సంస్కృతి, వార్తలతో పాటు నార్త్ కొరియా ప్రభుత్వంపై ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఈ లౌడ్ స్పీకర్ లో ప్రసారాలు చేసేవారు. అయితే కొత్త అధ్యక్షుడు లీ మాత్రం వీటిని నిలిపివేశారు. పొరుగు దేశాలైన సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య ఎన్నో ఏళ్లుగా ఉద్రిక్త పరిస్థితులున్నాయి. నిరంతరం రెండు దేశాలు కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంటాయి. సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య ఉన్న సరిహద్దు అంటే డీలిమిటరైజ్డ్ జోన్ దగ్గర గతంలో సౌత్ కొరియా సైన్యం భారీ లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసింది. ఈ స్పీకర్ల ద్వారా నార్త్ కొరియా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, వారి పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ అక్కడి ప్రజలకు బయటి ప్రపంచ సమాచారాన్ని అందించే ప్రసారాలు చేసేవారు. ఈ ప్రసారాలలో కేపాప్ సంగీతం, పాశ్చాత్య సంస్కృతి, వార్తలు, సౌత్ కొరియాలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అనే నార్త్ కొరియా ప్రజలకు లౌడ్ స్పీకర్ల ద్వారా చెప్పేవారు. ఈ స్పీకర్ల శబ్దం పగటిపూట 10 కిలోమీటర్లు, రాత్రిపూట 24 కిలోమీటర్ల దూరం వరకు వినిపించేది. ఈ ప్రోగ్రాం 1960లో ప్రారంభమైంది. అయితే 2004లో సౌత్ కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్ సన్షైన్ పాలసీని తీసుకువచ్చారు. దీంతో తాత్కాలికంగా లౌడ్ స్పీకర్ల ప్రచారాన్ని నిలిపివేశారు. నార్త్ కొరియాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు నిలిపివేశారు. అయితే 2010లో నార్త్ కొరియా ఒక సౌత్ కొరియా యుద్ధ నౌకను ముంచివేయడంతో ఈ లౌడ్ స్పీకర్ ప్రసారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. నార్త్ కొరియా ప్రజలకు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్తూ అక్కడి ప్రభుత్వంపై ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఈ లౌడ్ స్పీకర్లో ప్రసారాలు చేసేవారు. అయితే నార్త్ కొరియా దాన్ని యుద్ధ కవింపు చర్యగా భావించి స్పీకర్లను పేల్చేస్తామని బెదిరింపులకు దిగింది. 2018లో సౌత్ కొరియా అధ్యక్షుడు జే ఇన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చలలో భాగంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఇందులో భాగంగానే సౌత్ కొరియా ఈ లౌడ్ స్పీకర్ ప్రసారాలను నిలిపివేసింది. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య శాంతిని స్థాపించడానికి వీలవుతుందని అందరూ భావించారు. గత 6 ఏళ్లుగా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడినట్టుగా కనిపించింది, కానీ అది స్థిరంగా లేదు. అయితే 2024లో నార్త్ కొరియా చెత్తతో నింపిన బెలూన్లను సౌత్ కొరియా వైపు పంపడం ప్రారంభించింది. చెత్త, వ్యర్థాలతో పాటు కొన్నిసార్లు ప్రచార కరపత్రాలను సౌత్ కొరియాకు పంపారు. దీనికి ప్రతిస్పందనగా అప్పటి సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆధ్వర్యంలో లౌడ్ స్పీకర్ల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నార్త్ కొరియా చర్యల కారణంగానే తాము తిరిగి లౌడ్ స్పీకర్ల ప్రచారాన్ని ప్రారంభించినట్లు అప్పట్లో యూన్ సుక్ యోల్ వెల్లడించారు. అయితే ఇటీవల సౌత్ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంతో పాటు శాంతి స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే లీ జే మ్యూంగ్ లౌడ్ స్పీకర్ల ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీని కారణంగా ఉద్రిక్తతలను తగ్గించవచ్చని ఆయన భావిస్తున్నారు. మరోవైపు కిమ్తో చర్చలను పునః ప్రారంభించేందుకు, దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు లీ ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కిమ్ చేపట్టే చర్చలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతేకాక చైనా, జపాన్లతో కూడా సంబంధాలను మెరుగుపరచడానికి లీ ప్రయత్నిస్తున్నారు. సౌత్ కొరియా విదేశాంగ విధానంలో మార్పులు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. అయితే లౌడ్ స్పీకర్ల ప్రసారాలను నిలిపివేయడంపై పలువురు విమర్శలు సంధిస్తున్నారు. నార్త్ కొరియాలో మానవ హక్కులను మెరుగుపరిచేందుకు లౌడ్ స్పీకర్లు అవసరమని వాదిస్తున్నారు. ఈ స్పీకర్ల వల్లే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుస్తోందని, ఇప్పుడు అవి ఆపేయడం వల్ల వారికి ఎలాంటి సమాచారం అందదని చెబుతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మాత్రం ఈ ప్రసారాలను నిలిపివేయడం ద్వారా నార్త్ కొరియాతో చర్చలకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. ఈ చర్యలు రెండు దేశాల మధ్య శాంతిని, సహకారాన్ని తీసుకువస్తాయా లేదా మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతాయా అనేది వేచి చూడాలి.